Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmanangaleshwari. I am computer lecturer. My subject computer science. Discuss about third BSc students. Third BSc students having one of the paper web technology in the third unit. Third unit have discussed about two statements. Which statements? For if else for statements already discussed. Now we'll discuss another statement. Which statement? While statement. We'll discuss while statement. While statement. Sometimes you don't know how many iteration are going to be needed. The loop may continue forever if an external event does not act upon it, or you may be processing data and not know much data you are going to get in cases like these while loop. Sometimes while loop, sometimes you don't know how many iterations are going to be needed. మనం కండిషన్స్ని సో మెనీ టైమ్స్ని అప్లై చేయవలసి వస్తుంది, రిపీటెడ్ చేయవలసి వస్తుంది. రిపీటెడ్ ఐట్రేషన్ మీన్స్ రిపీటెడ్. సమ్ టైమ్స్ కండిషన్స్ మనం రిపీటెడ్గా అప్లై చేయవలసి వస్తుంది. గోయింగ్ టు బి నీడెడ్ అప్లై చేయవలసిన పొజిషన్ అవసరం వస్తుంది. ది లూప్ మే బీ కంటిన్యూ ఫర్ ఎవర్ ఇఫ్ యాన్ ఎక్స్టర్నల్ ఈవెంట్ డస్ నాట్ యాక్ట్ అపాన్. అక్కడ మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాట్ external event does not act upon it, you may be processing. ఈ లూప్ కంటిన్యూస్గా మనకి ఎక్స్టర్నల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నప్పుడు ప్రాసెస్ రన్ అవ్వాలి. యూ మే బీ ప్రాసెస్ డేటా నాట్ నవ్ హౌ మచ్ డేటా యు ఆర్ గోయింగ్. ఆ డేటా మీద మనం తీసుకున్న ఆ ఎలిమెంట్స్ మీద మనం వైల్ అనే కండిషన్ అప్లై చేసేటప్పుడు రిపీటెడ్గా ఎలిమెంట్స్ని చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తూ ఉండాలన్నప్పుడు వైల్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయడం వల్ల మనం స్క్రిప్ట్లో ఉండే డేటాని చెక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. HTML ఫైల్లో హెడ్ ఆఫ్ ది సెక్షన్లో టైటిల్ వైల్ లూప్ అనే టైటిల్ ఇచ్చి హెడ్ క్లోజ్ చేసి బాడీలో స్క్రిప్ట్ లాంగ్వేజ్ డాక్యుమెంట్ రైట్ వైల్ లూప్ అప్లై చేశాను. వేరియబుల్ డన్ ఫాల్స్, వేరియబుల్ మెసేజ్. ఇక్కడ కండిషన్ 2 వైజ్లో ఇచ్చాను. డన్ ఫాల్స్ వేరియబుల్ మెసేజ్. వైల్ ఫాల్స్ అయినా మెసేజ్ సెండ్ చేయాలి, ట్రూ అయినా మెసేజ్ సెండ్ చేయాలి. ఫాల్స్ అయినా మెసేజ్ ఇవ్వాలి. మనకి ఫాల్స్ అయినా మెసేజ్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ట్రూ అయ్యే వరకు మెసేజ్ వస్తూనే ఉంటుంది. మన కండిషన్ ట్రూ అవ్వాలి. ట్రూ అయ్యే వరకు అది ఫాల్స్ అవుతున్న మెసేజ్ ఇస్తుంది అనమాట. వైల్ ఇన్ కేస్ ఎలిమెంట్ చెక్ చేసినప్పుడు మనకి నాట్ సాటిస్ఫాక్షన్ దట్ రిజల్ట్, దెన్ విల్ గెట్ ట్రూ కండిషన్స్, విల్ గెట్ సక్సెస్ఫుల్లీ రిజల్ట్ సక్సెస్ఫుల్ వచ్చే వరకు మనం ఆ కండిషన్ని అప్లికబుల్ అవుతూ ఉండాలి. అలా అవ్వాలంటే మనం వైల్ అనే కండిషన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫాల్స్ అయినా మెసేజ్ వస్తుంది. వైల్ డన్ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసాం. ఫాల్స్ మెసేజ్ ప్రాంప్ట్ ఎంటర్ ఏ స్ట్రింగ్, అది స్ట్రింగ్ ప్రాంప్ట్ మనకు ప్రాంప్ట్ వైజ్ మెసేజ్ ఎంటర్ చేస్తారు. డాక్యుమెంట్ రైట్ మెసేజ్ డాక్యుమెంట్ క్లోజ్. ఈ మెసేజ్ ఎక్కడ వస్తుంది?
పి అనే ఎలిమెంట్లో మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది. పి అనే ప్లేస్లో మెసేజ్ ఎంటర్ అవుతూ ఉంటుంది. డాక్యుమెంట్ క్లోజ్ చేస్తాం. స్క్రిప్ట్ బాడీ HTML. అంటే ఇక్కడ వైల్ లూప్ ఎలా ఇండికేట్ చేసాం? డన్ ఫాల్స్ అయినా మనకు మెసేజ్ ఇమ్మని వైల్ లూప్ ఎంటర్ చేస్తాం. వైల్ లూప్ని ఎలా ఎంటర్ చేసాం మనం ఇక్కడ? మెసేజ్ మనకి కండిషన్ ఫాల్స్ అయినా మెసేజ్ ఫార్వర్డ్ చేయమని వైల్ లూప్ని మనం అలా అప్లై చేసాం. అంటే మనకి ఫాల్స్ వచ్చిన రిజల్ట్ వస్తుంది. అది ఎప్పటి వరకు వస్తుంది? ట్రూ అయ్యే వరకు మనకి ఫాల్స్ రిజల్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బ్రేక్ అనే స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేస్తాం జావాస్క్రిప్ట్లో? ఇఫ్ యూ వాంట్ టు బీ able to leave out of the middle of the loop, you can either create a construct based around a while loop with if statements embedded in use the break statement. If you break out of the middle of them, you may put variables into unknown states. If you want to be able to leave out of the middle of the loop, ఇక్కడ మనం ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎప్పుడు ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? మిడిల్లోంచి అవుట్ సైడ్కి వచ్చేయాలి. చెకింగ్ చేస్తున్నాం, ఒక కండిషన్తో చెక్ చేస్తున్నాం. చెక్ చేసేటప్పుడు మనకి స్టార్టింగ్ అసలు జనరల్గా ఒక పాయింట్ తీసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం యూజ్ చేస్తున్నాం? ఎండింగ్ వరకు వద్దు, మిడిల్లో బయటకు వచ్చేయాలి. మిడిల్లో అవుట్ సైడ్కి మనకి బయటకు వచ్చేయాలి. అంటే అక్కడితో ఆగిపోవాలి. ఎండింగ్ వరకు వద్దు, సగం వరకు, హాఫ్ టైం వరకు మనకు చెకింగ్ కావాలి. ఆ తర్వాత ఆ లూపు ఆ కండిషను బయటకు వచ్చేయాలంటే బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు ఎబిలీ లీవ్ అవుట్ ఆఫ్ ది మిడిల్ ఆఫ్ ది లూప్, ఈ లూప్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇచ్చిన కండిషన్లో లాస్ట్ వరకు చెక్ చేయకుండా మిడిల్లోనే అవుట్ సైడ్కి వచ్చేది. యూ క్యాన్ ఐదర్ క్రియేట్ కన్స్ట్రక్ట్ బేస్డ్ అరౌండ్ ద వైల్ లూప్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? వైల్ అనే కండిషన్ యూజ్ చేస్తాం. వైల్ అనే కండిషన్ ఏంటి? మనకి ఇక్కడ పైన చెప్పండి డిస్కస్ అబౌట్ వైల్ లూప్లో ఏం చేసాం? ఇక్కడ మెసేజ్ ఫాల్స్ అయినా ట్రూ అయ్యే వరకు మనకి అప్లై చేయమన్నాను. మెసేజ్ని కండిషన్ని అప్లై చేయమని ఇచ్చాం వైల్ లూప్. ఇలా ట్రూ అయ్యే వరకు ఇవ్వాలి. కానీ ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఏంటి? మనం అక్కడ ట్రూ అయ్యే వరకు ఆ కండిషన్ అప్లై చేసాం. అప్లై చేసేటప్పుడు ఆ కండిషన్లోనే లాస్ట్ వరకు కాకుండా మనకు మిడిల్లోనే అవుట్ సైడ్కి వచ్చేయాలన్నప్పుడు ఈ బ్రేక్ అనే లూప్ని ఎక్కడ యూజ్ చేస్తాం? వైల్ అనే కండిషన్లోనే యూజ్ చేయగలం. A while loop with these statements embedded in use the break statement. If you break out of the middle of them, you may put variables into unknown states. ఇక్కడ వైల్ లూప్లోనే మనం బ్రేక్ స్టేట్మెంట్ని ఎంబెడెడ్ చేయగలం. వైల్ లూప్లోనే బ్రేక్ అనే స్టేట్మెంట్ వైల్ స్టేట్మెంట్లోనే బ్రేక్ అనే లూప్ని యూజ్ చేసి మనం కండిషన్ని బ్రేక్ చేయొచ్చు అన్నమాట. వేరియబుల్స్ వాల్యూస్కి దాని యొక్క తెలియని వాల్యూస్ వేరియబుల్ ఆన్సర్ 0, కరెక్ట్ 49, డన్ ఫాల్స్, కౌంటర్ 0. ఇక్కడ ఏంటి? ఇవన్నీ ఏంటి? కండిషన్స్. ఆన్సర్ 0 అవ్వాలి, కరెక్ట్ 49, డన్ ఫాల్స్ అవుతే డన్, కౌంటర్ 0 నుంచి. వైల్ లూప్లో చూడండి, డన్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అండ్ కౌంటర్ 3. అంటే 3 వైజ్లో మనం గ్రేటర్ దాన్ 3 వరకు కౌంటర్ చేయొచ్చు. ఇది $&, ఇది ఆపరేటర్. ఆన్సర్ ప్రాంప్ట్ వాట్ ఈజ్ 7 times 7 0, ఆన్సర్ కరెక్ట్, డన్ ట్రూ, ఎల్స్. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, మనకు ప్రోగ్రామ్ ఏంటి? వేరియబుల్ తీసుకున్నా. ఎన్ని వేరియబుల్? ఆన్సర్, కరెక్ట్, డన్, కౌంటర్ అని 4 వేరియబుల్స్ తీసుకుని వైల్ అనే ఒక స్టేట్మెంట్ యూజ్ చేశాను. స్టేట్మెంట్ ఎప్పుడు? ఫాల్స్ అయ్యే వరకు స్టేట్మెంట్ ఉండాలి. ఎంత? 3, గ్రేటర్ దాన్ 3 వరకు చాలు. 3 వరకు చాలని ఇచ్చాను. ఆన్సర్ ఇక్కడ ప్రాంప్ట్ వాట్ ఈజ్ 7 times. ఇక్కడ ఆన్సర్ ఏంటి? 7 times వరకు చెక్ చేయాలని. ఇఫ్ ఆన్సర్ కరెక్ట్ 7 times తర్వాత మనకు ఆన్సర్ కరెక్ట్ అయితే, ఆన్సర్ 7 times తర్వాత కరెక్ట్ అయితే అప్పుడు ట్రూ వస్తుంది. ఎల్స్ కౌంటర్ ప్లస్ కౌంటర్. ఫర్ అనే ఒక స్టేట్మెంట్ కూడా యూజ్ చేసిన. ఫర్ అనే స్టేట్మెంట్లో కూడా మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు.
యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటి 7 టైమ్స్ తర్వాత చెక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 3 టైమ్స్ ఇచ్చామంటే బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ 7 టైమ్స్ వరకు అక్కడ లేకుండా మనకి ముందే 7 టైమ్స్ చెక్ చేయవలసిన నీడ్ లేకుండా బిఫోర్ 7 times we will get out of the place, middle position లో out of the place will go స్టేట్మెంట్, బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే కండిషన్ చివరి వరకు చెక్ చేయకుండా మధ్యలో సాటిస్ఫాక్షన్ అయిపోతే ఆ స్టేట్మెంట్లోంచి బయటకు వచ్చేయడానికి బ్రేక్ అనే లూప్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఫర్ వైల్లోని కండిషన్ చివరి వరకు చెక్ చేయవలసిన అవసరం నీడ్ లేని పొజిషన్లో బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తే అది మిడిల్లోనే డ్రాప్ అవుట్ అవుతుంది, లూప్లో స్టేట్మెంట్లోంచి బయటకు వచ్చేస్తుంది కండిషన్. స్విచ్ చూజింగ్ ఆల్రెడీ డిస్కస్ టు సి లాంగ్వేజ్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు బ్రేక్, స్విచ్ ఇవన్నీ స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేస్తాం అన్నది, బ్రేక్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది జావాలో నేర్చుకున్నాం, సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం. అదే ఆ టైప్ ఆఫ్లోనే అలాగే జావా స్క్రిప్ట్ క్రియేట్ చేసేటప్పుడు బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, బ్రేక్ అనే లూప్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం, స్టేట్మెంట్లోంచి బయటకు వచ్చేయడానికి బ్రేక్ అనే ఒక లూప్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్విచ్. Choosing between a number of alternates can lead to code if you only use if-else statements. Where you need to make choice between more than 2 items, you will find the statements much easier to write and maintain. The switch statement is number of alternate-గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ కోడింగ్ అనేది నెంబర్ ఆఫ్ ఉంటాయి అండ్ ఆల్టర్నేట్గా ఉండే కోడింగ్లో మనం చూజ్ చేసుకోవాలి. ఓన్లీ ఒక ఎలిమెంట్ చూజ్ చేసుకునేప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, అందులో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఆల్టర్నేట్గా ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ చూజ్ చేసుకున్నప్పుడు అది అవ్వకపోవచ్చు. అటువంటి టైంలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అప్పుడు వేర్ యూ నీడ్ మేక్ ఏ చాయిస్ బిట్వీన్ మోర్ దెన్ 2 items అంటే ఒక ఎలిమెంట్ కాకుండా 2 items కింద తీసుకోవచ్చు. నువ్వు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఒక ఐటమ్ చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇఫ్ ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తావు. లేదు ఒక ఐటమ్ కాదు 2 items కింద తీసుకుంటాను. 2 items కింద తీసుకున్నప్పుడు యూ విల్ ఫైండ్ ద స్టేట్మెంట్ మచ్ ఈజియర్ టు రైట్ అండ్ మ్యానిపులేషన్ స్విచ్ స్టేట్మెంట్. అప్పుడు స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనం విల్ ఫైండ్ ద స్టేట్మెంట్ మచ్ ఈజియర్. ఈ స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల వెరీ ఈజీ అండ్ రైట్ అండ్ మ్యానిపులేషన్. ఈ స్విచ్ స్టేట్మెంట్ మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల 2 items మనం చూజ్ చేసుకోగలం. ఓన్లీ ఒక ఐటమ్ని చూజ్ చేసుకోవాలంటే ఇఫ్ ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. లేదా 2 items చూజ్ చేసుకోవాలంటే స్విచ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తే 2 items మనం చూజ్ చేసుకోగలం. స్విచ్ స్టేట్మెంట్ని జావా స్క్రిప్ట్లో ఎలా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం, ఎలా అప్లై చేస్తాం. స్విచ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కేస్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏంటి స్టేట్మెంట్. ఫస్ట్ లెవెల్ నీకు సాటిస్ఫాక్షన్ అయిపోయింది, బ్రేక్ అక్కడితో బయటకు వచ్చేస్తుంది, అవ్వలేదు. సెకండ్ లెవెల్ స్టేట్మెంట్ కండిషన్ అప్లై అవుతుంది, సాటిస్ఫాక్షన్ బ్రేక్ బయటకు వచ్చేస్తుంది. 2 మోర్ దాన్ ఇక్కడ తీసుకున్న మ్యాక్సిమం వాల్యూని బేస్ చేసుకుని మోర్ దాన్ 2 conditions మనం సాటిస్ఫాక్షన్ చేయొచ్చు. ఇక్కడ స్టేట్మెంట్ సాటిస్ఫాక్షన్ అయిందనుకో, స్టేట్మెంట్ 1 సాటిస్ఫాక్షన్ అయితే బ్రేక్ అయిపోద్ది, అవ్వలేదు స్టేట్మెంట్ 2కి వస్తుంది. అక్కడ కండిషన్ సాటిస్ఫై అయితే అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కండిషన్ 1 దగ్గర స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందనుకో, సాటిస్ఫాక్షన్ అయిందనుకో, అక్కడ సాటిస్ఫాక్షన్ అయిపోయి లూప్ బయటకు వచ్చేస్తుంది. అక్కడ అవ్వకపోతే కేసు లెవెల్ 2కి వస్తుంది. లెవెల్ 2కి వచ్చి స్టేట్మెంట్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతే అప్పుడు లూప్లోంచి బయటకు వచ్చేది. అక్కడ అవ్వలేదు అనదర్ స్టేట్మెంట్ తీసుకో. అలాగే మోర్ దాన్ 2 స్టేట్మెంట్ని ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. 2-3 స్టేట్మెంట్స్ని ఇఫ్ ఎల్స్ అయితే 2 స్టేట్మెంట్స్ని మనం కండిషన్స్ని అప్లై చేస్తాం. కానీ స్విచ్ స్టేట్మెంట్లో మోర్ దాన్ స్టేట్మెంట్స్ తీసుకుని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇక్కడ డిఫాల్ట్గా స్టేట్మెంట్ మనకు డిఫాల్ట్గా చెక్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ అనేది డిఫాల్ట్గా అంటే ఇక్కడ నువ్వు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా తీసుకోవచ్చు. స్టేట్మెంట్ ట్రూ అయిపోతే లూప్లోంచి బయటకు వచ్చేద్ది. ట్రూ అవ్వలేదనుకో,
ట్రూ అయ్యే వరకు సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తుంది, అక్కడ అవ్వలేదు, అక్కడ అవ్వదు బయటకు వచ్చేసి మళ్ళీ థర్డ్ స్టేట్మెంట్, అక్కడ అవ్వలేదు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఫోర్త్ స్టేట్మెంట్, అలా డిఫాల్ట్గా స్టేట్మెంట్ బయటకు వచ్చేసి అనదర్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తా డిఫాల్ట్గా రన్ అవుతుంది. స్విచ్ సెల్స్ బిట్వీన్ ఏ నెంబర్ ఆఫ్ చాయిస్ డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ది చాయిస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై కేస్ స్టేట్మెంట్స్ ఈచ్ హ్యాస్ level which equal one of the potential values of the expression. If none of the cases matches the expression, the optional default may be used instead. Switch స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ చాయిస్ మీద డిపెండ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మనం స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేసేటప్పుడు స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు చాయిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీద డిపెండ్ అయ్యి అవుతుంది. ఎప్పుడు వాల్యూస్ ఎక్స్ప్రెషన్ దాని యొక్క వాల్యూ రిజల్ట్ని ఎక్స్ప్రెస్ అయ్యే వరకు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. స్విచ్ స్టేట్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ మీద, వాల్యూ ఎక్స్ప్రెస్ అయ్యే వరకు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ది చాయిస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై కేస్ స్టేట్మెంట్ ఈచ్ హ్యాస్ గో లెవెల్ విచ్ ఈక్వల్ వన్ ఆఫ్ ద పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. Choice are identified by case statements each has label which equal one of the potential values of the expression. If none of the case matches the expression, optional default may be used instead. ఇక్కడ మనకి వాల్యూ మ్యాచ్ కాలేదు, ఇచ్చిన వాల్యూ స్టేట్మెంట్తో మ్యాచ్ కావట్లేదు. మ్యాచ్ కానప్పుడు డిఫాల్ట్గా ఆప్షనల్ వెతుక్కుంటా మనం ఎన్ని కండిషన్స్ అయితే అప్లై చేస్తామో అన్ని కండిషన్స్ వరకు డిఫాల్ట్గా చెక్ చేసుకుంటాను వెళ్తుంది. బయటకు వచ్చేయడం, ఇంకో స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ చేయడం, అక్కడ మనకు మ్యాచ్ అవ్వలేదు, కేసు మ్యాచ్ అవ్వలేదు, మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ అనదర్ స్టేట్మెంట్. మనం ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చామో అన్ని స్టేట్మెంట్ వరకు డిఫాల్ట్గా అది చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు మన చాయిస్ ఐడెంటిఫై, మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఐడెంటిఫై అయ్యే వరకు లేదా ఆ ఇచ్చిన చాయిస్కి ఈక్వల్ అయ్యే వరకు, అంటే ఇచ్చిన వాల్యూని ఐడెంటిఫై అయ్యే వరకు లేదా వాల్యూ ఈక్వల్గా వచ్చే వరకు ఇది పొటెన్షియల్గా వాల్యూ ఎక్స్ప్రెస్ అయ్యే వరకు కండిషన్ని చెక్ చేస్తూ డిఫాల్ట్గా చెక్ చేస్తూ వెళ్తుంది అనమాట స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ బ్రేక్ ఓకేనా, స్విచ్ లూప్ అలా వెళ్తుంది. ఇందులో స్విచ్ అనే స్టేట్మెంట్ని మనం జావాస్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తాం. HTML హెడ్ టైటిల్ ఇచ్చాను, యూజింగ్ స్విచెస్ అని టైటిల్ ఇచ్చాను, హెడ్ క్లోజ్ చేసాను, బాడీలో అన్లోడ్ స్విచ్చర్ అనే ఇచ్చాను. స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్. ఫంక్షన్ ఇక్కడ ఫంక్షన్ స్విచ్చర్ అని ఇచ్చాను. వేరియబుల్ ఇన్పుట్ ప్రాంప్ట్ ఎంటర్ ఏ నెంబర్ 1 to 4, వేరియబుల్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసాను. స్విచ్ మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఈక్వల్ ఇన్ పి. ఇక్కడ ఏంటి స్విచ్ అనే దాంట్లో మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే ఏంటి, మీ ఫ్లోర్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామని చెప్పండి. మీకు ఆల్రెడీ ముందు ప్రీవియస్ రిటర్న్స్ ఏ లార్జెస్ట్ ఇంటీజర్ విచ్ ఈజ్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్ పాస్డ్ ఇన్. ఫ్లోర్ వాల్యూ అనేది ఏంటి, రిటర్న్స్ ద లార్జెస్ట్ ఇంటీజర్ వాల్యూ అండ్ స్మాల్ ఈ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ పాస్డ్. ఇచ్చిన వాల్యూకి ఇచ్చిన వాల్యూకి మనకి లార్జెస్ట్ ఇంటీజర్ ఇక్కడ వాల్యూ 0 ఇచ్చాం, దానికన్నా లార్జెస్ట్ ఇంటీజర్ వాల్యూ అవ్వాలి ఆర్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఈక్వల్ ఇన్ పీలో ప్రింట్ అవ్వాలి. కేస్ 1 వాల్యూ ఇన్ పీ, ఇక్కడ కేస్ 1లో ఇన్ పీ చెక్ చేస్తుంది. సాటిస్ఫాక్షన్ అవుతే కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, అవ్వలేదు లూప్ నుంచి బయటకు వచ్చేది, బ్రేక్ వచ్చిన తర్వాత కేస్ లెవెల్ వాల్యూ ఇన్ పీ ఆల్టర్ కేస్ 2లోకి వచ్చింది, అక్కడ చెక్ చేస్తే సాటిస్ఫాక్షన్ అవ్వదు, బయటకు వచ్చేసింది, బ్రేక్ బయటకు వచ్చేసింది. కేస్ 3కి వెళ్ళింది, వాల్ ఇన్ పీ స్టార్ ఇన్ పీ సెమిగోల్ ఇచ్చాం, బ్రేక్ చేసాం, ఇక్కడ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవ్వదు, బయటకు వచ్చేసింది. వాల్యూ మ్యాథ్ డాట్ సైన్ ఇన్ పీ, ఇక్కడ కండిషన్ బ్రేక్. డిఫాల్ట్ ఆల్టర్ ఓన్లీ వాల్ ఫ్రమ్ 1 to 4 లెవెల్, ఇక్కడ 1 to 4 లెవెల్ వరకే మనం కండిషన్ అప్లై చేయగలిగాం. ఇక్కడ ఏం చేసాం, ఎంటర్ నెంబర్ ఫ్రమ్ 1 to 4 వరకే మనం కండిషన్ అప్లై చేయగలం. అక్కడ వాల్యూ వచ్చినా రాకపోయినా, ఇక్కడ ఏమి వచ్చినా రాకపోయినా ఇక్కడ ఇచ్చిన అప్లికబుల్ వాల్యూ ప్రకారము మనం 4 టైమ్స్ని ఇక్కడ కండిషన్ని చెక్ చేయగలం. ఇంకొచ్చి కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. ఇక్కడ 1 to 10 అంటే 10 టైమ్స్
చెక్ చేసుకుంటారు. స్టార్ 3 స్టార్. ఇప్పుడు ఇక్కడ థర్డ్ టైంలో చూడండి ఇన్ స్టార్ ఇన్పీట్ బ్రేక్ అని వచ్చింది. ఫోర్త్ కేసులో వాల్యూ మ్యాథ్ డాట్ సైన్ ఇన్పీట్ బ్రేక్. ఫిఫ్త్ టైం వచ్చేటప్పటికి వాల్యూ డాట్ ఇన్పీ స్టార్ ఇన్పీ అని అలా కండిషన్స్ని అప్లై చేసుకుంటా డిఫాల్ట్గా అదే కండిషన్స్ క్రియేట్ చేసుకుంటా అప్లై చేసుకుంటే రిజల్ట్ వస్తుంది. డిఫాల్ట్ ఆల్టర్ ఓన్లీ వాల్యూ ఫ్రమ్ 1 to 4 లోయర్. డాక్యుమెంట్ రైట్ యూజింగ్ స్విచెస్. ఇక్కడ మనం డాక్యుమెంట్లో ఏం చేసాం, స్విచ్ యూజ్ చేసాం. వాల్యూ ఇస్ నౌ ప్లస్ వాల్యూ S3. డాక్యుమెంట్ ఎల్స్. స్క్రిప్ట్ క్లోజ్ చేసాం, బాడీ క్లోజ్ చేసాం, HTML క్లోజ్ చేసాం. ఇక్కడ వరకు లూప్స్ స్టేట్మెంట్స్ అంటే ఫర్ లూపు, ఇఫ్ ఎల్స్, వైల్ స్టేట్మెంటు, ఫర్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటు, లూప్స్, బ్రేక్, స్విచ్. ఇవి మనం ఎగ్జామ్లో అడిగితే లూప్స్ అన్నా స్టేట్మెంట్స్ అన్నా ఎక్స్ప్లెయిన్ ద లూప్స్, ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్స్ అంటే ఈ క్వశ్చన్ రాస్తే మీకు సరిపోద్ది. నెక్స్ట్ ఆపరేటర్స్. ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్లో, జావా లాంగ్వేజ్లో ఆపరేటర్స్ గురించి విన్నారు. అలాగే ఇప్పుడు వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఆపరేటర్స్ కూడా అవసరం అవుతాయి, నీడ్ అవుతుంది. జావా స్క్రిప్ట్ హ్యాస్ 2 types of operators, those used to test of logic and those used to affect variables. జావా స్క్రిప్ట్లో 2 types of operators ఉన్నాయి. those used to test of లాజికల్గా టెస్ట్ చేయడానికి, అండ్ యూజ్డ్ ఎఫెక్ట్ ద వేరియబుల్స్ మీద ఎఫెక్టెడ్ అవ్వడానికి. వేరియబుల్స్ మీద మనం ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసి, దేని మీద వేరియబుల్స్ మీద ఆపరేటర్స్ని యూజ్ చేసి ఆపరేట్ చేయడానికి మనం ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. వెన్ విల్ యూజ్ ఆపరేటర్స్ ఆన్ ద వేరియబుల్స్ అప్లై ఆపరేటర్స్ ఆపరెంట్ ద లాజిక్స్ బేస్డ్ ఆన్ ద లాజిక్స్ మీద బేస్ చేసుకుని మనం వేరియబుల్స్ మీద ఆపరేటర్స్ని అప్లై చేసి ఆపరేట్ చేస్తాం అనమాట. 2 types ఉన్నాయి ఈ జావా స్క్రిప్ట్లో. 2 types ఉన్నాయి, ఆపరేటర్ ప్లస్ అనే ఆపరేటర్. ఈ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుంది, యాడెడ్ టుగెదర్, జాయిన్ టు వన్ అనదర్ టుగెదర్, యాడెడ్ ఒకదానికొకటి యాడ్ అవ్వడానికి స్ట్రింగ్ వైజ్లో ఉన్నాయి. if the argument are string then they are concatenated and the result returned. మనకి ఇది యాడ్ అవ్వడానికి ప్లస్ అనే ఒక ఆపరేటర్ యూజ్ చేస్తాం. మైనస్ ఈ ఆపరేటర్ దేనికంటే ఇఫ్ సప్లైడ్ విత్ 2 operations these subtract one from the other. if supplied a single operator it reverses its sign. this sign ఎందుకు యూజ్ చేస్తున్నా, సింగిల్ ఇది 2 ఆపరేటర్స్ని చేస్తుంది, సబ్స్ట్రాక్ట్ చేస్తుంది, సింగిల్ వాల్యూ రివర్స్లో మనకు వస్తుంది. నెక్స్ట్ మల్టిపుల్స్. 2 నెంబర్స్ని మల్టిపుల్ చేయడానికి, మల్టిపుల్ 2 numbers టుగెదర్. డివిజన్ డివైడెడ్ ది ఫస్ట్ నెంబర్ బై ది సెకండ్ నెంబర్తో డివైడ్ చేయడానికి ఈ డివైడెడ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. మోడ్యులస్ డివిజన్. ఈ మోడ్యులస్ డివిజన్ ఆపరేటర్ని దేనికి యూజ్ చేస్తున్నాం, మోడ్యులస్ డివిజన్ రిటర్న్స్ దట్ ఇంటీజర్ రిమైండర్ ఫ్రమ్ ఏ డివిజన్ వాల్యూస్, మన రిమైండర్ వాల్యూ డివిజన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మోడ్యులస్ ఉంటాయి. లాజికల్ నాట్ రిటర్న్స్ ద ఫాల్స్ ఆఫ్ ది ఆపరేటర్ ఇవాల్యుయేట్స్ ది ట్రూ, అదర్వైజ్ ద రిటర్న్స్ ద ట్రూ. లాజికల్ ఆపరేటర్ నాట్ రిటర్న్ ది ఫాల్స్ కాదు ట్రూ ఆపరేటర్, ఎక్స్క్లమేటరీ ఆపరేటర్ ఎవాల్యూట్ ట్రూ, అదర్వైజ్ రిటర్న్స్ ద ట్రూ. గ్రేటర్ దెన్ రిటర్న్స్ ద ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరేటర్ ఇస్ గ్రేటర్ దెన్ రైట్. గ్రేటర్ దాన్ అనేది రిటర్న్ ద ఇఫ్ ద లెఫ్ట్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ ద రైట్. గ్రేటర్ దాన్ ఈక్వల్, రిటర్న్ ద ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద రైట్ వన్. రిటర్న్ ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరేటర్ లెస్ దాన్ రైట్, equal. Return the if the left operator is less than or equal to the right one. Double equal, returns true if the operators are equal. Returns the accelerometer equal, returns true if the 2 operators are not equal. accelerometer అనేది నాట్ ఈక్వల్ అయినప్పుడు ఈ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. డబుల్ ampersand. Logical and returns true if the both operator are true.
రెండు ఆపరేటర్ని లాజికల్ అండ్ రిటర్న్స్ ట్రూ. లాజికల్గా ట్రూ అవ్వడానికి మనకి ద బోత్ ఆపరేటర్స్ ఆర్ ట్రూ, ఈ రెండు ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. లాజికల్ ఆర్ రిటర్న్స్ ట్రూ ఆఫ్ ది వన్ ఆఫ్ ద బోత్ ఆపరేటర్ ఆర్ ట్రూ. లాజికల్ ఆర్ దీస్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ లాజికల్ ఆర్. దీస్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ డబుల్ ఆంపర్సెంట్ లాజికల్ అండ్. దీస్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ లాజికల్ ఆర్ రిటర్న్స్ ద ఇఫ్ ద వన్ ఆర్ బోత్ ఆపరేటర్స్ ఆర్ ట్రూ. ఇచ్చిన ఆపరేటర్లో ఒకటి ఏదో ఒక కండిషను ట్రూ అవుతుంది. అసైన్ ఈక్వల్ ఈజ్ అసైన్ ద వాల్యూ టు వేరియబుల్ని అసైన్ చేయడానికి ఈక్వల్ని యూజ్ చేస్తాం. యాడ్స్ టు నెంబర్స్, రెండు నెంబర్స్ని యూజ్ చేయడానికి దెన్ అసైన్ ద రిజల్ట్ టు ద వన్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. యాడ్స్ టు నెంబర్స్ దెన్ అసైన్స్ ద రిజల్ట్స్ టు ద వన్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. Subtract two numbers then assign the result to the one of the left of the expression. Multiple two numbers then assigns result to the one of the left of the expressions. Equal. Divide the term on the left by the term on the right and then assign the result to the one on the left of the expressions. Performs modulus division then assign the result to one on the left of the expression. Auto increment, this operator is called increment. Auto increment increases the values increase cheyadaniki of its arguments by 1. This operator is decrement. Auto decrement decreases the value of its argument by 1. ఇవన్నీ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ మన జావా స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తారు అన్నది, ఆ జావా స్క్రిప్ట్లో యూజ్ చేసే ఆపరేటర్స్ ఇవి ఆల్రెడీ మన సి లాంగ్వేజ్లోని అండ్ జావా లాంగ్వేజ్లో నేర్చుకున్న ఆపరేటర్సే. ఈ ఆపరేటర్స్నే మనం జావా స్క్రిప్ట్ను వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఈ ఆపరేటర్స్ని సేమ్ అదే వేలో సి లాంగ్వేజ్లో ఎలా అయితే యూజ్ చేసామో జావా లాంగ్వేజ్లో ఎలా యూజ్ చేసామో అదే పర్పస్లోనే అదే వేలోనే మనం జావా స్క్రిప్ట్లో కూడా ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఆపరేట్ చేస్తాం, వేరియబుల్ని ఆపరేట్ చేస్తున్నాం. ఈ ఆపరేటర్స్ని ఎక్కడ అప్లై చేస్తున్నాం? వేరియబుల్స్ మీద ఉంది. వేరియబుల్స్ అప్లై దెన్ విల్ గెట్ ఆపరేటర్స్, దెన్ విల్ గెట్ రిజల్ట్. ఆ వేరియబుల్స్ మీద అప్లై చేసి ఈ ఆపరేటర్స్ని ఆపరేట్ చేస్తాం. ఓకేనా? విష్ యూ గుడ్ లక్.